ఒకరోజు శ్రీకృష్ణుడు తీవ్రమైన జ్వరంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకి నయం చేయడానికి ద్వారకా నగరంలో ఉన్న ఏ ఒక్క వైద్యుడికి చేతకాలేదు. అప్పుడు అక్కడికి తెలివైన నారదముని మహర్షి వచ్చి పరిష్కారం గురించి కృష్ణయ్యనే అడిగాడు. బలహీనంగా ఉన్న చిరునవ్వుతో కృష్ణుడు ఒక ప్రత్యేకమైన చికిత్సను వెల్లడించాడు. తన నిజమైన భక్తుల పాదాల నుండి వచ్చే దుమ్ము మాత్రమే నన్ను తిరిగి బాగు చేయగలదు అని వివరించాడు. అప్పుడు నారదుడు వెంటనే మొదటిగా ద్వారకా రాణుల వద్దకు వెళ్ళాడు. కానీ వారు భయపడి తమ పాదాల దుమ్మును ఇస్తే నరకంలో శిక్ష పడుతుందని భయపడ్డారు. అప్పుడు నారదుడు కృష్ణయ్య అంటే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ ఉన్న గోపికల వద్దకు వెళ్ళాడు. వాళ్ళు క్షణం కూడా ఆలస్యం చేయకుండా, వాళ్ళకి ఏమవుతుందో అని కూడా భయపడకుండా తమ పాదాల కింద ఉన్న దుమ్మును అందించారు. వారి నిస్వార్థతను చూసి ఆశ్చర్యపోయిన నారదుడు, ఇలా చేస్తే నరకానికి వెళ్తారని మీకు భయం లేదా అని గోపికలకు అడిగాడు. గోపికలు చిరునవ్వు ఇస్తూ ఒకే ఒక మాట అన్నారు, మా కృష్ణయ్య లేకపోతే ఇక్కడ కూడా మాకు నరకంలాగే ఉంటుంది. మేము ఏమైపోయినా పర్వాలేదు, మా కృష్ణయ్య బాగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పారు. వారి ప్రేమ మరియు భక్తికి ముగ్ధుడై శ్రీకృష్ణుని జ్వరం తగ్గిపోయి మళ్లీ జీవితంలో ఆయన అనారోగ్యానికి గురి కాలేదు.